పలు రకాల ప్రయత్నాలు చేసి ముందు విలనే గెలుస్తాడు. క్లైమాక్స్ వచ్చేసరికి హీరో టైం మొదలైద్ది. హీరో ఏం చేస్తాడు, విలన్ యొక్క కుట్రలు మొత్తం బయట పెట్టేసి హీరో లాస్ట్ క్లైమాక్స్ లో విజయం సాధిస్తాడు. ఈ సినిమాలో రాజకీయ విలన్ ఎవరంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఈ మధ్యకాలంలో, సుగాలి ప్రీతి కుటుంబానికి నా ద్వారా న్యాయం జరిగింది, మా ప్రభుత్వం న్యాయం జరిగింది చెప్పేసి సొల్లు కబుర్లు చెప్పాడు. మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త చూస్తూ ఉంటారా, ఆధారాలు సహా ఆ కుటుంబానికి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తే నువ్వు సుల్లు కబుర్లు చూస్తావంటే ఆపరా అంటే, అదే డామిట్ కదట్టం జరిగిందని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి ఏం చేశాడు అమ్మంటే పొరుగు తీసుకొని భుజం మీద పెట్టుకొని విశాఖపట్నం రుషికొండ భవనానికి వెళ్ళిపోయి సీలింగ్ కి ఒక బొక్క పెట్టాడు. యాక్చువల్ గా సీలింగ్ కి బెజ్జం పెడితే ఇక్కడ చూడండి ఒకసారి తడిసింది, ఆ సీలింగ్ లేయర్ వచ్చేసి పెచ్చులు వచ్చేసి తడిసిన పెచ్చులు వచ్చేసి సోఫా మీద పడింది. కానీ విశాఖపట్నం రుషికొండ భవన్లో ఏం జరిగింది, బొక్కాడు ఉంటే పెచ్చులు ఆడుండే. అంటే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలని, జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లాలని చెప్పి సుగాల ప్రీతి విషయం పక్కనెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్, రాజకీయ విలన్ పవన్ కళ్యాణ్ కుట్ర చేశాడు. అయినా సరే ప్రజలు మొత్తం అర్థమైంది.